ఆచి చికెన్ మసాలా. విజయవాడకు సంబంధించి ఆట విడుపు కార్యక్రమాల్లో నేపథ్యంలో ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో డిఎస్డిఓగా చేసిన కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యేస్కి ట్రైనింగ్ దాంట్లో కూడా ముఖ్య పాత్ర అయితే వహించారు. అసలు ఎలాగ ఏర్పాట్లు చేశారు ఏంటో తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, అసలు ఎలాగ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ ఎలా వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎమ్మెల్యేస్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా చైర్మన్ గారిని. అయ్యన్ పాత్రను పోయిన సంవత్సరం అయితే కంపల్సరీ ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్పోర్ట్స్ పెట్టారు. ఇక్కడ కూడా మనం పరిణామం తీసుకురావాలి. ఎంతోమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. నేను వచ్చినప్పుడు వాలీబాల్ ఆడేవాడిని, అందుకే ఆ వాలీబాల్ ఆడితే నాకు ఎమ్మెల్యే సీటు కోసం పిలిచారు. అట్లాంటి స్పోర్ట్స్ మెన్ మా ఎమ్మెల్యేలకు కూడా ఆటలు పెట్టాలని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ వితిన్ 3 daysలోనే అరేంజ్ చేసాం ఎమ్మెల్యే స్పోర్ట్స్. ఈసారి ఒక నెల ముందు నుంచి అనుకుంటా ఎవరైతే వాలీబాల్ ఆడటానికి వచ్చారు, బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చారు, టెన్నిస్ ఆడటానికి వచ్చారు, కబడ్డీ 2-3 వచ్చారు ప్రాక్టీస్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ పోయి ఆడటం కాకుండా మా ఆట కొద్దిగా మెరుగుపరుచుకొని ఆడేసాలన్న కోరికతో మేము కూడా చాలా ఇంట్రెస్టెడ్గా వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు 3 రోజుల నుంచి పండగ వాతావరణం. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అసలు లేడీ మేడమ్స్ అయితే బ్యాడ్మింటన్కి వచ్చారు, టెన్నికా హైట్ ఆడుకున్నారు, 2 రోజులు ప్రాక్టీస్ చేశారు. చాలా ఇంట్రెస్ట్గా అసలుకి ఇక్కడికి వస్తే అంత మర్చిపోతున్న ఫీల్లో ఆడుతున్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ కొద్దిగా అవగాహన వస్తాయి స్పోర్ట్స్. వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళేసి వాళ్ళు ఆటలు డెవలప్ చేస్తారనే కోరిక మాలో ఉంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చాలా తేడా వచ్చింది. చాలా బాగా ఆడిస్తున్నారు కూడా. మరి ఇప్పుడున్న యూత్ కానీ ఎప్పుడు చదువు అని కాకుండా ఒక క్రీడా ప్రావీణ్యం కానీ క్రీడా అభివృద్ధి చేసే విధంగా పిల్లలకి యూత్కి మీరేం చెప్పబోతారు సార్? ముందు పిల్లలకు చెప్పే ముందు తల్లిదండ్రులు చెప్తాను నేను. తల్లిదండ్రులు అట్లీస్ట్ ఒక అరగంట గంట ముందు మార్నింగ్ 6 to 7 గ్రౌండ్కి పంపిస్తే పిల్లల్లో ఒక అవగాహన పెరిగిద్ది, శారీరక దృఢత్వం వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుంది, చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. పొద్దున్నే బెడ్ బెంచ్లు వేసి వాళ్ళ నోట్లో బ్రేక్ఫాస్ట్ కుక్ చేసి స్కూల్ పంపించడం కంటే 1 గంట వచ్చి ఆడితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. దానివల్ల ముందు ఫిట్నెస్ వస్తుంది. ఫిట్నెస్ చూసిన తర్వాత మంచి కోచ్లను చూసి మంచి కోచ్ల దగ్గర మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. దానితో పాటు ఇట్లా ట్రైన్ ఎక్కువ మంది మా కోచెస్గా రెడీగా ఉన్నారు. పేరెంట్స్ కొద్దిగా ఇంట్రెస్ట్గా పంపించగలిగితే, మార్కులే కాకుండా చదువు కానీ పంపించగలిగితే ముందు కోచెస్ కానీ గవర్నమెంట్ కానీ బాగా డెవలప్ చేయడం, ఎంకరేజ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు కానీ చాలా చక్కగా ఆడారు, ఎంతో స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇలాగే ఆటలు ఆడుతూ ఉంటే కానీ వాళ్ళకి శారీరక దృఢత్వం పెరుగుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్ విధంగా కానీ ప్రోత్సహిస్తే వాళ్ళకి ముందు ఎన్నో భవిష్యత్తులు ఉంటాయని కూడా డిఎస్డిఓ గారు అయితే ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఎమ్మెల్యేస్కి కూడా తను స్వయంగా అయితే ట్రైనింగ్ ఇస్తూ కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఆడారంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ నాగేంద్రతో సుమోపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.